న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్ సిద్ధమైంది. బార్లు, పబ్బుల్లో ఆఫర్లతో యువతను ఆకర్షిస్తున్నాయి. పోలీసుల అనుమతితో భారీగా ఈవెంట్లను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఎంజాయ్ మితిమీరి పిచ్చి వేషాలేస్తే మాత్రం తాట తీస్తామంటున్నారు ఖాకీలు. నిబంధనలకు లోబడి మాత్రమే పబ్లు, బార్లు పనిచేయాలని సూచించారు. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. వేడుకలకు ఇచ్చిన సమయం దాటిన తర్వాత ఈవెంట్స్ నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామని, పరిమితికి మించి శబ్దం బయటకు వినిపిస్తే తగిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా న్యూ ఇయర్ వేడుకలను జరుపుకోవాలని అన్నారు. అలాగే బయట జరిగే ఈవెంట్లలో కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, పరిమితికి మించిన జనాన్ని పోగు చేయొద్దని కూడా ఆదేశాలు జారీ చేశారు. తాగి వాహనం నడిపితే వారి లైసెన్స్ రద్దు చేస్తామన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రగ్ డిటెక్షన్ పరీక్షలు చేయడంతో పాటు ర్యాష్ డ్రైవింగ్, ప్రజలకు ఇబ్బంది కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో 5 చెక్ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల కోసం ఎస్ఐ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు విధుల్లో ఉంటాయి. హైదరాబాద్ పరిధిలోని 3 కమిషనరేట్ల పరిధిలో ప్రత్యేక నిఘా పెట్టారు. మొత్తం 59 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్స్, దాదాపు 260 చెక్ పోస్టులు ఏర్పాటు చేయనున్నారు. ఫ్లైఓవర్స్, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్స్ లో ఈ రాత్రి మూసివేయనున్నారు. అయితే పార్టీలో మద్యం తాగిన మందుబాబులను జాగ్రత్తగా ఇంటికి వెళ్లేందుకు తెలంగాణ గిరణ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్, తెలంగాణ 4 వీలర్స్ అసోసియేషన్లు బాధ్యత తీసుకున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్లను నివారించేందుకు తమ వంతు బాధ్యతగా హమాబ్ కే సాథ్ హై పేరుతో ఉచిత క్యాబ్ సర్వీసులు హైదరాబాద్ నగరంలో అందించనున్నారు. మంగళవారం రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు ఫ్రీ క్యాబ్ సేవలు అందుబాటులో ఉంటాయి. 500 కార్లు, 250 బైక్ టాక్సీలతో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ప్రజలకు ఉచితంగా డ్రాప్ అండ్ పికప్ చేస్తారు. క్యాబ్, బైక్, టాక్సీ సేవలు పొందాలనుకునేవారు 9177-624-678 కు ఫోన్ చేస్తే వచ్చేస్తామని అసోసియేషన్ల అధ్యక్షుడు షేక్ లావుద్దీన్ తెలిపారు. మందు సేవించి వాహనాలు నడిపి సమస్యలు కొని తెచ్చుకోకుండా ఉండేందుకే ఫ్రీ క్యాబ్ సేవలు అందిస్తున్నట్లుగా చెప్పారు.